నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆత్మ. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా రెడీనా అంటూ వచ్చాడు ప్రణవ్. ఆ రెడీరా, పద అన్నాను. సరే పద పద, అసలే నువ్వు మొదటి నుండి సినిమా చూడాలి అంటావు, ఆలస్యం అయితే మళ్ళీ నన్నే తిడతావు అన్నాడు ప్రణవ్. అబ్బో సర్లేరా, ఆటో వచ్చిందా అన్నాను. అంత లేదు, బైక్ ఉండగా ఆటో ఎందుకే అంటూ ముందుకు కదిలాడు. ఇద్దరం కలిసి ఇంటికి తాళం వేసి బైక్ పైన సినిమా హాలుకు వెళ్ళాము. ఆల్రెడీ ముందే టికెట్స్ బుక్ చేశాం కాబట్టి అవి ఫోన్లో చూపించి లోపలికి వెళ్ళాము. సీట్లలో కూర్చొని తర్వాత నాకు అందులో ఎవరో ఉన్నట్లు అనిపించింది. లేచి చూశాను, కానీ ఎవరూ లేరు. మళ్ళీ కూర్చున్నా, కానీ ఒకరిపై మనం కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు. మళ్ళీ లేచి చూశాను, ఎవరూ కనిపించలేదు. నేను అలా 2 సార్లు లేవడం చూస్తున్న ప్రణవ్, ఏంటమ్మా ఏమైంది, నల్లులా అన్నాడు. కాదురా, ఇందులో ఎవరో కూర్చున్నారు అన్నాను. వాడు లేచి వచ్చి ఫోన్లో లైట్ పెట్టి చూస్తూ, అమ్మా ఎవరూ లేరు, ఇది మనం బుక్ చేసిన సీటు, నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అంతే అంటూ కూర్చో అన్నాడు. నిజమే కదా, మేము ముందే బుక్ చేసిన సీట్లలో ఎవరు కూర్చుంటారు, నాకెవరూ కనిపించడం లేదు అనుకుంటూ మళ్ళీ కూర్చున్నా. కానీ నాకెందుకో అనీజీగా అదే భావన కలిగింది. మళ్ళీ లేచాను. ఈసారి మా ప్రణవ్ చాలా చిరాగ్గా చూస్తూ, ఏంటమ్మా నువ్వు రాక సినిమాకి వస్తే ఇలా చేస్తావు, చూడు అందరూ మనల్ని చూస్తున్నారు అంటూ అన్నాడు. నేను చుట్టూ ఒకసారి చూశాను. హై క్లాస్ కాబట్టి ఏమీ అనలేక మా వైపు చిరాగ్గా కోపంగా లేచి తన్నాలంతా భావాన్ని కళ్ళలో నింపుకొని మా వైపు కొరకొరా చూస్తున్నారు కొందరు. దాంతో నేను ఇక ఏమీ అనలేక ప్రణవ్ వైపు చూశాను. అమ్మా నల్లులయ్యుంటాయి, కూర్చో పర్లేదు అన్నాడు. నేను ఇబ్బందిగా చూస్తూ, అరే నాన్న ప్లీజ్ రా, సీటు మార్చరా అన్నాను కాస్త జాలీగా. అమ్మా చూసావా, ఫుల్ రష్ ఉంది, సీట్లు ఎక్కడ ఖాళీ ఉన్నాయి, నువ్వే చూడు, అసలే వెంకిమామ సినిమా ఫుల్గా ఉంది, కుదరదు, కాస్త ఓపిక పట్టు, మూవీ అవ్వగానే వెళ్దాం అన్నాడు వాడు కూడా కొంచెం కోపంగా. అందరూ మా వైపు చిరాగ్గా చూడడం వల్లనో ఏమో నేను ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నా. కానీ నాకు తెలుస్తుంది సీట్లో ఇంకెవరో ఉన్నారని, వారిపై నేను కూర్చున్నానని. దాంతో ప్రణవ్ని నా సీట్లోకి రమ్మని నేను వాడి సీట్లోకి వెళ్ళాను. వాడు వచ్చి కూర్చున్నాడు. ఇద్దరం సీట్లు చేంజ్ చేసుకున్నాం. కానీ వాడు హ్యాపీగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను వాడిని ఆశ్చర్యంగా చూశాను. నాకు కలిగిన ఫీలింగ్ వాడికి కలగలేదు ఎందుకో అని. ఇక సినిమా సగం చూడకుండానే ఇంటర్వెల్ అయింది. వాడు బయటకు వెళ్ళొచ్చాడు. పాప్కార్న్, స్ప్రింగ్ రోల్స్ తెచ్చాడు. ఎప్పుడైనా వాటిని ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని, కానీ ఈసారి అలా చేయలేకపోయాను. నా సీట్లో కూర్చున్న ప్రణవ్ ఆ సినిమాని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను అది సగం నుంచి చూశాను, కానీ నా మనసులో ఏదో గుబులుగా అనిపించింది. అలాగే ఎలాగో సినిమా పూర్తయింది. మేము బైక్ దగ్గరికి వస్తుంటే అక్కడ ఒక 2 వ్యక్తులు మాటలు మాకు వినిపించడంతో చటుక్కున ఆగిపోయాము. ఆ మాటలు వాళ్ళు బిగ్గరగానే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల సారాంశం ఏంటంటే, వారం క్రితం ఆ సినిమా హాల్లో ఒకతను సినిమా చూస్తూ హార్ట్ అటాక్ తో అక్కడే సీట్లోనే చనిపోయాడట. అది తెలిసిన సినిమా హాల్ వాళ్ళు కొన్ని రోజులు మూసేసి ఈ రోజే తెరిచారట. అతను చనిపోయిన సీట్ ఏదో కాదు, నేను కూర్చున్న సీటే. అది తెలిసి నేను వణికిపోయాను. అంటే నేను కూర్చున్నది ఆత్మనా మనిషా అనేది నాకు అర్థం కాలేదు. అయినా చనిపోయిన వాళ్ళను ఆత్మనే కదా అంటారు. నేను కూర్చున్నది ఆత్మ పైన. ఆ ఆలోచన రాగానే నాకు ముచ్చెమటలు పట్టాయి. ఆ ఆలోచనతో ప్రణవ్ చేయి గట్టిగా పట్టుకున్నా. ఇక వాడు నన్ను ఎలాగో బైక్ ఎక్కించి ఇంటికి తీసుకొని వెళ్ళాడు భయంతో. ఆ రాత్రంతా నిద్రలో నేను ఉలికులికి పడుతూనే ఉన్నాను. పాపం ప్రణవ్ నిద్రపోకుండా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. కానీ 3 రోజుల జ్వరం వదలలే లేదు. ఇక ఇప్పటికీ మేము ఆ సినిమా హాల్కి వెళ్ళనే లేదు.